నేను ఈరోజు రొయ్యల కర్రీ చేయబోతున్నాను. అందుకోసం రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, నేను ఇప్పుడు కళ్ళుప్పే వాడతానండి. కళ్ళుప్పు, కొద్దిగా పసుపు, మూడు స్పూన్ల వరకు కారం, కూరకు సరిపడా ఆయిలు, వేసేసి మంచిగా కలిపేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు కొద్దిగా వాటర్ పోసి ఉల్లిపాయ ఆనియన్స్ ఉడికే వరకు 10 నిమిషాలు పెట్టాలండి స్టవ్ పైన. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఆనియన్స్ ఉడకనియాలండి. ఆనియన్స్ ఉడకనియో లేదో చూద్దాం ఫ్రెండ్స్. మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. కర్రీకి సరిపడా వేసుకోవాలండి. ఏదైనా సరే మనం తీసుకునే క్వాంటిటీని బట్టే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా సరిపడా పులుసు వేసుకున్నాం ఫ్రెండ్స్. దగ్గర పడిన తర్వాత కూర అంతా కరివేపాకు వేసుకుని దించేసుకోవడమే. కర్రీ రెడీ. కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత కరివేపాకు వేసి ఇంకా అయిపోయిందండి.